హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ ట్యూనింగ్ ఇన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వర్క్షాప్లోని ట్రైనింగ్ కోసం నిజామాబాద్ నుంచి సాయి అన్న కుర్రోడు వచ్చాడు. ఐ థింక్ ఒక 4 days అవుతుంది. సో తన చేత వీలైనంత మట్టుకు వర్క్స్ అన్నీ చేయిస్తూ నేర్పిస్తున్నాను. సో దట్ చెప్పడం వేరు, చేయించడం వేరు అని కాకుండాను వర్క్స్ వచ్చే కొద్ది చేయిస్తున్నాను. అట్ ద సేమ్ టైం దాని తాలూకా థియరీ పార్ట్ అంతా చెప్తున్నాను, తనతో వర్క్ చేయిస్తున్నాను. సో దట్ ఒక రియల్ వరల్డ్ వర్క్షాప్ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అన్నది తను ఎక్స్పీరియన్స్ చేస్తాడని చెప్పేసి ఆ విధంగా చేస్తున్నాను. సో ఇది ఒక పవర్ స్టీరింగ్ తాలూకా మోటార్. ఆ మోటార్ రిపేర్ చేయటం ఎలా అన్నది నేర్పిస్తున్నాను. పవర్ స్టీరింగ్ మోటార్ ఈజ్ నథింగ్ బట్ సింపుల్ డీసీ మోటార్. మనం సెల్ఫ్ మోటార్లోనే చూసే మోటార్ ప్రిన్సిపలే ఇక్కడ కూడా ఉంటుంది. సో డిఫరెంట్గా నేనంటూ యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏమీ లేదు, కానీ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి ట్రైనింగ్స్ అన్నీ ఎలా ఉంటాయని చెప్పేసి చూపించడానికి అని చెప్పి ఈ వీడియో నేను మీకు ప్రజెంట్ చేస్తున్నాను. ఈ వీడియోలోని సాయి చేత అసలు యాక్చువల్గా మోటార్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఏంటి అనేది చూపించాను. అంటే ఈ మోటారు బండికి ఉన్నప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మోటారు ఇంటర్మిటెంట్గా, అంటే అలా కనెక్ట్ అవుతుందో వదిలేస్తుంది. సో అది బండిలో ఉన్న ప్రాబ్లము. ఆ ప్రాబ్లం నేను అన్ఫార్చునేట్లీ దాన్ని షూట్ చేయలేదు, అంటే అనుకోలేదు. సో బ్యాటరీకి కనెక్ట్ చేసినప్పుడు, మోటార్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసినప్పుడు తిరగట్లేదు. దాని మీద చిన్న దెబ్బ వేస్తే తిరిగేస్తుంది. మళ్ళీ అట్ ద సేమ్ టైం వైర్స్ అటు నుంచి ఇటు పాజిటివ్ నెగిటివ్ మనం ఇంటర్చేంజ్ చేసినప్పుడు మళ్ళీ సేమ్ ప్రాబ్లం. సో ఇట్స్ అ క్లియర్ ఇండికేషన్ ఎక్కడో సరిగా కరెంట్ అందట్లేదనో, లేకపోతే బైండింగ్ విత్ ద బేరింగ్స్ అనో. అందుకని చెప్పేసి ఈ మోటార్ ఓపెన్ చేయించాను. సో మోటార్ ఓపెన్ చేయించిన తర్వాత చూస్తే బ్రషెస్ కాంటాక్ట్ అవ్వట్లేదు. బ్రష్ హోల్డర్లోని స్ట్రక్ అయిపోయినాయి. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్రష్లు ఉంటాయి కదా, 2 పాజిటివ్ 2 నెగిటివ్ బ్రషెస్. ఈ పర్టికులర్ మోడల్లోని పాజిటివ్ అండ్ నెగిటివ్ బ్రషెస్ ఒక 90 degree యాంగిల్లోని సెట్ చేయబడి ఉన్నాయి. అంటే ఆర్మేచర్ మీద, కామ్యుటేటర్ మీద ఒక పోల్ మీద పాజిటివ్ బ్రష్ వస్తే దానికి 90 degree యాంగిల్ మనం కానీ తీసుకుంటే అక్కడ ఇంకో ఒక నెగిటివ్ బ్రష్ అంటే వస్తుంది. దాని నెక్స్ట్ మళ్ళీ పాజిటివ్ బ్రష్. అంటే పాజిటివ్ బ్రష్ 2 ఆపోజిట్గా ఉన్నాయి, 2 నెగిటివ్ బ్రష్లు ఆపోజిట్గా ఉన్నాయి. సో బేసికల్గా ఆ విధంగా అరేంజ్మెంట్ చేయబడింది. పాజిటివ్ కరెంట్ వైట్ వైర్. సో ఆ బ్రషెస్ ఏవైతే స్టిక్ అయిపోయి ఉండిపోయినాయో అది ఫ్రీగా అయ్యేటట్టు చేశాను. చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ఒకసారి ఆ కామ్యుటేటర్ని క్లీనప్ చేయించి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా క్లోజ్ చేయించేసాము. ఇట్ ఈస్ రెగ్యులర్ వర్క్స్ ఇవి వస్తూనే ఉంటాయి. కాకపోతే ఏంటి అంటే మోటార్ ఫాల్ట్ అని మనం నిర్ధారించగలగాల బేస్డ్ ఆన్ స్కాన్ రిపోర్ట్స్. దాని తర్వాత ఆ కామ్యుటేటర్ అన్ని క్లోజ్ బ్రష్ హోల్డర్లో పెట్టేసి అన్ని ఫిక్స్ చేసిన తర్వాత ఆ పైన డ్రైవింగ్ యూనిట్ ఏదైతే ఉందో ఆ లింక్ అది ఇన్సర్ట్ చేసేసి ఒకసారి మళ్ళీ మీకు బెంచ్ మీద దాన్ని వైరింగ్ టెస్ట్ చేస్తున్నాను. టెస్ట్ చేయించి చూపిస్తాను. ఇక్కడ మనం బ్యాటరీ కరెంట్, పాజిటివ్ కరెంట్ ఇచ్చినప్పుడు త్రూ వన్ ఆఫ్ ద వైర్స్, అందులోనే వైట్ అండ్ బ్లాక్ వైర్స్ ఉన్నాయి. ఒక విధంగా పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేసినప్పుడు, సే ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అనే వైట్ వైర్ కనెక్ట్ చేసాం అనుకోండి, వైట్ వైర్ నుంచి బ్రష్లోకి వెళ్ళి, బ్రష్ నుంచి కామ్యుటేటర్కి వెళ్ళి, కామ్యుటేటర్లో ఉన్న కాయిల్ నుంచి తిరుగుకొని మళ్ళీ అదే కామ్యుటేటర్లో 90 degree పొజిషన్లో ఉన్న ఎర్త్ బ్రష్కి కాంటాక్ట్ అయ్యి, ఆ ఎర్త్ బ్రష్ నుంచి మళ్ళీ బ్లాక్ వైర్ నుంచి త్రూ ద అదర్ వైర్, నేను బయట ఎక్స్టర్నల్గా వైర్లు కనెక్ట్ చేస్తున్నాను కదా, ఆ బ్లూ వైర్ నుంచి బ్యాక్ ఇంటూ ద నెగటివ్ టెర్మినల్ ఆఫ్ ద బ్యాటరీ వచ్చేటప్పుడు అది కాల్డ్ కంప్లీట్ సర్క్యూట్. తను ఎప్పుడైతే బ్యాటరీ నెగిటివ్ టచ్ చేస్తున్నాడో మీరు గమనిస్తే చూసారా, మోటార్ ఒకవైపు తిరిగింది, వైర్స్ ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఇంకోవైపు తిరుగుతుంది. సో ఈ విధంగా ట్రైనింగ్ తీసుకుందాం అనుకుంటే దయచేసి నన్ను సంప్రదించండి. నా నెంబర్ 8985384999.